హలో ఎవ్రీవన్. ఈరోజు సండే అనగా మన కాలేజ్ డైరీ స్టోరీ టైం. ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక బెస్ట్ ఫ్రెండ్ స్టోరీ గురించి. ఇంటర్ ఫస్ట్ రోజు నేను హాస్టల్లో ఫస్ట్ టైం జాయిన్ అవ్వబోతున్నప్పుడు అమ్మ వెనక ఒక పిల్ల కనిపించింది. తను మాకంటే కొంచెం పొట్టిగా ఉండే. ఆ విషయం వదిలేస్తే నేను హాస్టల్లో ఆ రోజు ఏడ్చుకుంటూ పడుకున్నా. ఏమైందో ఏమో, తను నా ఫ్రెండ్ అయింది. అట్లీస్ట్ తను అలా అనుకుంది. అదర్వైజ్ తను నాకు నచ్చలేదు. ఎవ్వరూ తెలియక నేను కూడా తనతో సర్దుకుపోయా. కానీ కొన్ని రోజుల తర్వాత ఐ మేడ్ సమ్ ఫ్రెండ్స్ అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ దెర్ వాజ్ నో రీజన్ టు బీ విత్ హర్. బట్ ఆ క్షణంలో నాకు గిల్టీగా అనిపించింది. కానీ నేను ఇగ్నోర్ చేస్తున్న విషయం తనకు ఆల్రెడీ అర్థమైంది. ఐ స్టార్టెడ్ టు లైక్ హర్ బట్ షీ స్టార్టెడ్ టు ఇగ్నోర్ మీ. చాలా హేట్ చూపించింది. ఐ ఫెల్ట్ బ్యాడ్. తను బాగా గొడవ పడింది నాతో. ఏం చెప్తాం, నేను వదిలేసా. మా రూమ్మేట్స్తో ఒకరోజు ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నప్పుడు షీ చూస్ ట్రూత్. ఐ ఆస్క్డ్ హర్, వై డు యూ హేట్ మీ సో మచ్? తన ఆన్సర్ ఇవ్వలేదు. రూమ్ నుంచి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇయర్ అంతా గొడవలు జరిగాయి. సెకండ్ ఇయర్ పెద్దగా గుర్తులేదు. జేఈ కోసం ట్రయల్స్ అండ్ వీకెండ్ ఎగ్జామ్స్తో బిజీ అయిపోయాం. బట్ వన్ వీకెండ్ వెన్ ఐ వాస్ ఫ్రీ సంథింగ్ పుల్డ్ మీ టువర్డ్స్ హర్. ఐ డోంట్ నో వై. నేను తన బెడ్ దగ్గరికి వెళ్ళా. తనకు ఫీవర్ ఉండే. తనని లేపి టాబ్లెట్ వేయించా. ఐ టాక్ టు హర్. మంచిగా అనిపించింది. ఆ కాలం గడుస్తున్న కొద్దీ ఐ ఫెల్ట్ కంఫర్టబుల్ అండ్ షీ డిడ్ టూ. ఎలా ఏమో కానీ వి బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్. అలా తను ఇప్పటికీ ఎప్పటికైనా నా బెస్ట్ ఫ్రెండే.